డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కోటిపల్లి గ్రామంలోని శ్రీ ఛాయ సోమేశ్వర స్వామివారి ఆలయం మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఛాయ సోమేశ్వర స్వామివారి ఆలయానికి మహాశివరాత్రిని పురస్కరించుకుని వేలాదిగా భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుండి ఆలయం చెంత నుండి ప్రవహిస్తున్న పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో శ్రీ ఛాయ సోమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. భక్తి శ్రద్ధలతో శ్రీ ఛాయ సోమేశ్వర స్వామివారికి పూజలు అభిషేకాలు చేశారు. ఇకపోతే ప్రధానమైనటువంటి ఆలయం ఛాయా సోమేశ్వర స్వామి రాజరాజేశ్వరి. ఈ ఛాయా సోమేశ్వర స్వామి వారిని చంద్రుడి చేత ప్రతిష్ఠించబడిన శివలింగం. ఆంధ్రప్రదేశ్లోనే అతి చిన్న శివలింగం, చంద్రుడి చేత ప్రతిష్ఠించబడిన శివలింగం. ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వరుడు ఆంధ్రాలో అతిపెద్ద లింగం సూర్య ప్రతిష్ఠ. ఈ రెండు శివాలయాలు కూడా సూర్య చంద్రుల చేత స్థాపించబడిన దక్షిణ కాశీ దేవాలయాలు. అతి పురాతనమైనవి, అతి ప్రసిద్ధి చెందినవి. మా స్వామి యొక్క ప్రత్యేకత ఏమిటంటే పెట్ట కొంచెం కోత ఘనమన్నారు. స్వామి చూడ్డానికి మన కళ్ళకి చిన్నగా కనిపించినా నమ్ముకున్న వారికి విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు మా సోమేశ్వరుడు. కాకపోతే జనార్దన స్వామి, శ్రీదేవి, భూదేవి. ఇది విష్ణాలయం. ఈ విష్ణాలయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ క్షేత్రంలో శివాలయం, విష్ణాలయం రెండూ కలిపి ఒకే శిఖరం కింద, ఒకే ఆలయంలో, ఒకే గర్భంలో, ఒకే అర్చక ఆచార సాంప్రదాయంతో ఉంది. ఇక్కడ ఇలా ఎక్కడా ఉండదు. ప్రతి క్షేత్రంలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా శివాలయాలు, విష్ణాలయాలు ఉంటాయి. విడివిడిగా ఉంటాయి, ఎదురెదురుగా ఉంటాయి, పక్కపక్కనే ఉంటాయి, చెరుగో వీధిలోనూ ఉంటాయి తప్ప ఒకే శిఖరం కింద ఒకే అర్చక ఆచార సాంప్రదాయంతో ఎక్కడా ఉండవు. అలా ఉన్న దేవాలయాలు రెండు ఆలయాలు ఉన్నాయి మన ఆంధ్ర తెలంగాణ మొత్తానికి. ఆ రెండు ఆలయాలు కూడా ఈ జిల్లాలోనే ఉన్నాయి. మొదటిది కోటిపల్లి క్షేత్రము, రెండవది అన్నవరం క్షేత్రం. ఇది హరిహర క్షేత్రము. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే. శివుడికి విష్ణువుకి అభేద్యమైన స్థలం ఈ కోటిపల్లి క్షేత్రం. ఈ కోటిపల్లి క్షేత్రంలో శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ శివరాత్రి మహోత్సవాల్లో భక్తులు గోదావరిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించి ఇక్కడ ఒక్క దీపం వెలిగిస్తే 1,000 దీపాలు వెలిగించిన ఫలితాన్ని పొందవచ్చు. ఈ క్షేత్రంలో సుకృతం వా దుష్కృతం, పుణ్యం కానీ పాపం కానీ, దానం కానీ ధర్మం కానీ, స్నానం కానీ ఏం చేసినా సరే ఒక్కసారి చేస్తే 1,000 సార్లు చేసిన ఫలితాన్ని ప్రసాదింపజేసే క్షేత్రమే కోటిపల్లి క్షేత్రం.